వెల్కమ్ టు రాజీస్ కాపర్ చిమ్నీ క్లౌడ్ కిచెన్. ఈరోజు మనం ఓరియో పాప్సికల్స్ చేయడం నేర్చుకుందాం. ఇది మెల్టెడ్ వైట్ చాక్లెట్. ఓరియో బిస్కెట్స్ తీసుకుని మనం ఒక నైఫ్తో దీన్ని రెండు కూడా ఇలా స్లిట్ చేయాలి. దీని తర్వాత అందులో ఉన్న ఆల్రెడీ ఉన్న క్రీమ్ని కొంచెం గ్యాప్ రిమూవ్ చేసి వైట్ చాక్లెట్ ఫిల్ చేయాలి. ఈ స్టిక్స్ దొరుకుతాయి. స్టిక్ పెట్టిన తర్వాత కూడా మిల్క్ చాక్లెట్ మనం ఫిల్ చేసుకోవాలి. ఇది మెల్ట్ చేసిన చాక్లెట్ కొంచెం గమ్మిగా ఉన్న టైంలోనే ఇది కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఆరిపోతే మరలా మనకి స్టిక్ అవ్వవు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. బర్త్డే పార్టీస్ కోసం ఈరోజు మా గ్రాండ్ సన్ బర్త్డే కోసం ఇద్దరు గ్రాండ్ సన్స్ ఇషాన్, అభిహిత్ ఇషాన్, అభిషిత్ విరాజ్ ఇద్దరు బర్త్డే కోసం ఇవి నేను పిల్లల కోసం 100 పీసెస్ తయారు చేస్తూ ఉన్నాను. ఇలా రెడీ చేసుకున్న ఈ పాప్సికల్స్ని మళ్ళీ మనం వైట్ చాక్లెట్ కానీ మిల్క్ చాక్లెట్లో కానీ డార్క్ చాక్లెట్ దీన్ని మెల్ట్ చేసుకుని మళ్ళీ దానిలో డిప్ చేసి ఇవి దీని మీద స్ప్రింకిల్ చేస్తాము. మేమైతే ఇప్పుడు ఈరోజు మాది మింట్ గ్రీన్ కాన్సెప్ట్ కాబట్టి బర్త్డే కలర్ కాన్సెప్ట్. ఈ వైట్ చాక్లెట్లో నేను మింట్ గ్రీన్ మిక్స్ చేసి ఈ షేడ్తో ఇవి రెడీ చేస్తూ ఉన్నాను. మీకు ఏ కలర్ కావాలంటే బర్త్డే పార్టీ థీమ్ కలర్ ఏదైనా ఉంటే ఆ కలర్ వైట్ చాక్లెట్లో కలుపుకొని మీరు దీన్ని డిప్ చేసి ఇటువంటివి స్ప్రింకిల్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసుకున్న చాక్లెట్ స్టిక్స్ ఇవి వైట్ చాక్లెట్లో మింట్ కలర్ వేసి దీన్ని మిక్స్ చేశాను. ఇప్పుడు ఈ బిస్కెట్ని ఇలా డిప్ చేసి ఎక్సెస్ ఉన్నదంతా కూడా డ్రై అయిపోయేలాగా తీసేసిన తర్వాత ఒక బటర్ పేపర్ మనం ఇలాగా స్ప్రెడ్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఈ చాక్లెట్ ఇలా వెట్గా ఉండగానే మనకు నచ్చిన స్ప్లిట్లెట్స్ తీసుకోవచ్చు. ఇది మళ్ళీ డ్రై అయిపోతే దీన్ని ఫిక్స్ అవ్వదు. సో మీ బర్త్డేకి రెడీ చేసిన పాప్సికల్స్ రెడీ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ మై యూట్యూబ్ ఛానల్ రాజీస్ కాపర్ చిమ్నీ. థ్యాంక్ యూ.